ఎప్పుడైతే ఈ 9, 10, 11 పిల్లర్లు వేస్తామో అప్పుడు తప్పకుండా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. సంపాదన వస్తుంటుంది, ఖర్చు అవుతుంటుంది. లేదా ఆ ఇంట్లో మందబుద్ధితో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదా వారి సంపాదన ఎంత సంపాదించినా ఏదో రకంగా ఇబ్బంది వచ్చి డబ్బు ఖర్చు అవ్వడము, అనవసరమైన శ్రమ ఏర్పడి సంపాదించిన డబ్బు ఖర్చు కావడము, ఇలా జరుగుతూ వస్తుంటుంది అన్నట్టు. అందుకని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క గృహస్థుడు మీరు ఆచరించి చూడవచ్చును. అంటే 12 పిల్లర్లు కానీ, 8 పిల్లర్లు కానీ, 6 పిల్లర్లు కానీ, సరి సంఖ్యలో ఉండే పిల్లర్లు అంటే 6, 8, 12, 14, 16, 18 ఇలా వేసుకుంటూ మనము పిల్లర్లు వేసి ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దోషము రాదు.